హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్నటువంటి క్లాత్ని 4 ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ బట్టి మనం 4 ఫోల్డ్ వేసుకుంటే క్లాత్ అనేది సేవ్ చేసుకోవచ్చు. చిన్న 1 ఇయర్ బేబీని కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి క్లాత్ 1 సెంటీమీటర్ని మనము 4 ఫోల్డ్ అనేది చేసినాం. ఈవెన్గా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి. కింద మనకి 4 లైన్స్ సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. లేకుంటే రిమైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇయర్ బేబీకి మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను చూడండి పైన. ఈ మెజర్మెంట్స్ తోటి బేబీ ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాం. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 6.5, కానీ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం 7.5, ఎందుకంటే మనకి ఖర్చులలోకి వెళ్తుంది కదా అందుకనేసి. అండ్ మనకి షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో దాంట్లో హాఫ్ వేసేసి తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4.5. మనకి పెద్దవాళ్ళకి పెద్ద పిల్లలకి ఇది మారుతుందండి. 12 ఇయర్స్ వాళ్ళకి 6 వరకు ఉంటుంది. అప్ టు 3 ఇయర్స్ వాళ్ళకి 4.5 అనేది ఉంటుంది. మనకి 4.5లో గల్ల వచ్చేసి 2 అండ్ 2.5 వచ్చేసి షోల్డర్. మనకి ఇక్కడ 4.5 అనేది షోల్డర్ టోటల్ లెంత్ అనమాట. ఇక్కడ మళ్ళీ చంక డౌన్ కూడా 4.5 అనేది దించినాం. ఇక్కడ మనకి స్టిచ్చింగ్కి క్లాత్ మిగులుతుంది కదా, రిమైనింగ్ అది అనేది మనకి కుట్లకి ఇట్లా పోవడానికి ఉంటుంది అనమాట. సేమ్ మనం పెట్టుకున్నటువంటి చెస్ట్ లెంత్ ఎంత అయితే ఉందో 6 సెంటీమీటర్స్ మన చెస్ట్ లెంత్. మనకి చిన్న పిల్లలకు కాబట్టి 6 తీసుకున్నాం. అదే పెద్ద పిల్లలకైతే మనం బాడీ చెస్ట్కి తీసుకున్నటువంటిది 4 ఫోల్డేస్ ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కింద కూడా మనకి మార్క్ చేస్తున్నాము. ఇది యాక్చువల్ లెంత్, ఇది స్టిచ్చింగ్కి రిమైనింగ్ 2 సెంటీమీటర్స్ అనేది వదిలిపెడుతున్నాం. ఇక్కడ సంఖకి మనం కర్వ్ అనేది గీస్తున్నాం. ఇక్కడ సంఖ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి షోల్డర్కి వచ్చేసి మనకి పైన గల్లకి 2 సెంటీమీటర్స్, ఓన్లీ షోల్డర్కి 2.5. ఇక్కడ మనకి పెద్ద పిల్లలకైతే మనకి ఇది 2.5 వరకు వస్తుంది. ఈ పైన షోల్డర్ వచ్చేసి 3 వరకు వస్తుంది. ఇక్కడ అప్ టు 3 ఇయర్స్ వరకు మనకి 2.5 మొత్తం 4.5 అనేది తీసుకుంటాం. ఇక్కడ 1 ఇయర్ బేబీకి మాత్రమే కాబట్టి 2 అనేది గల్ల అండ్ 2.5 అనేది షోల్డర్, మొత్తం 4.5. ఒకవేళ పెద్ద పిల్లలకైతే మనకి 6 వరకు తీసుకోవాలి షోల్డర్ మొత్తం. మనకి గల్లకు వచ్చేసి 2.5 వరకు, ఓన్లీ షోల్డర్ వచ్చేసి 3 వరకే తీసుకోవచ్చు. లేదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే షోల్డర్ లెంత్ ఎంత ఉందో దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి అంత తీసుకోవాలి. గల్ల అనేది కూడా 2.5 నుంచి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి డౌన్ సైడ్ గల్ల అనేది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చిన్న పిల్లలకి 3 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఇక్కడ 3. అదే పెద్దవాళ్ళకైతే వాళ్ళ లెంత్ని బట్టి మనం డౌన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది జాయిన్ చేసి కర్వ్ లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ మనకి గల్ల అనేది చూపిస్తాం. ఇది ఓన్లీ కట్టింగ్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాం కాబట్టి మనము చిన్న మెజర్మెంట్స్ అయినటువంటి చిన్న బేబీ ఫ్రాక్కి తీసుకున్నాం. పెద్దవాళ్ళకైనా సేమ్ ఇంతే ప్రాసెస్. లెంత్ అనేది వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనం తీసుకొని కట్ చేస్తాం. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మనకి ఫ్రంట్ గల్ల, చంక అండ్ షోల్డర్స్ అండ్ చెస్ట్ లెంత్, కింద మనకి నడుము కాడ ఉన్నటువంటి లెంత్ అండ్ డాట్స్ ఇక్కడ చూడండి మిడిల్ ఆఫ్ 2.5 మధ్యలో పెట్టుకుంటున్నాం ఈ డాట్. ఇవనేవి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ బేబీ ఫ్రాక్కి పైన పార్ట్ అనేది కట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతేనేమో వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. గల్ల కంచైనా కట్ చేయొచ్చు, మనకు షోల్డర్ కంచైనా కట్ చేయొచ్చు. లేదు కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలంటే గల్ల మనం లాస్ట్కైనా కట్ చేసుకోవచ్చు. నీట్గా స్లోగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ కటింగ్ అనేది పోయిందనుకో గల్ల అనేది నీట్గా రాదు. అండ్ ఇక్కడ రిమైనింగ్ క్లాత్ అనేది మనం 4 ఫోల్డ్ చేసేసి మనము లెంత్ అనేది 6 సెంటీమీటర్ హైట్తో తీసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకోవాలండి కుర్చీల కోసం. ఇంకా పెద్ద పిల్లలు అయితే హైట్ బట్టి మనకి లెంత్ ఎంత కావాలో అంత తీసుకొని అంత విడ్త్తో కట్ చేసుకోవచ్చు. కుర్చీల కోసం కొంచెం పెద్దగా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.